సమగ్రమైన ఆలోచనతో, అంటే మనకంటే ఒక స్పష్టమైన ఆలోచన విధానంతో ఒక సామాజిక న్యాయమైన ఎజెండాను అమలు చేస్తున్నప్పుడు అన్ని కులాల వాళ్ళని, వర్గాల వాళ్ళని మనం దాంట్లోనే సమీకృతం చేస్తూనే మరొక అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని చాలాసార్లు చెప్పుడు మరొకసారి చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ఉద్యమంలో ఎవరికి ఎన్ని కొలువులు వచ్చినాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎవడు ముఖ్యమంత్రి అయినది దానికంటే అపారమైనటువంటి యువ నాయకులకు పిల్లవాడు మాట్లాడతాము. ఇప్పుడు అంట ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు మాట్లాడేదానికి ఒక స్పష్టత, ఒక కమిట్మెంట్, ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఎదిగినటువంటి నాయకత్వం. గత పాలకుల పార్టీలో పనిచేసినటువంటి దొంగలు, చీటర్స్, ప్రజలతో సంబంధం లేని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోతే ఈ నాయకత్వం అంతా కూడా ఎప్పటికీ వృధా కాకూడదు. వాళ్ళకు మరొక జనరేషన్ అవకాశం రావాలి. ఇవాళ పోరాడినటువంటి తెలుగులటువంటి పిల్లలు ఎవరైతున్నారో భవిష్యత్తులో వాళ్ళు గొప్ప నాయకులు కావాలి. ఆ నాయకత్వం కనుక పక్కకు దొరికిపోతే తెలంగాణకు తీవ్రమైన నష్టం అని చెప్పి తెలంగాణ ప్రత్యామ్నాయ గొంతుగా ఉండాలి. ఎవరైతే నిన్న పాట కొత్త నేర్చుకున్నటువంటి కళాకారులు వాళ్ళు ఇవాళ సామాజిక తెలంగాణ పోరాటం రావాలి. అక్కలాంటి వాళ్ళు పనిచేసి అలసిపోయి ఏం చేస్తే ఏమైపోయింది, ఏడిపోయింది అని చెప్పి నలుగురు ఎక్కించగాడికి ఆయాలని బాధపడుతున్నాడు. దాని నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని భవిష్యత్తు ఉద్యమం కల్పించాలి.